బీఆర్ఎస్ ఓటమి గురించి కేసీఆర్ మీతో రివ్యూలో మీరు మాట్లాడినప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయం ఏమిటి? ఏది ఈ ఓటమికి ఎందుకు ఓడిపోయినట్లు ఏమన్నా పార్టీ అధినేత ఏమన్నా చెప్పిన మాట? ఇప్పుడు ఏముంది, చాలా వరకు రకరకాల అభిప్రాయాలు ఏముంటుందంటే, ఇక ఓడిపోయిన తర్వాత 100 కారణాలు చెప్తారు. పార్టీ అధినాయకత్వం ఏమన్నది అంటున్నా. ఇప్పుడు అధినాయకత్వాన్ని ఇప్పుడు ఏముంటుంది, కొంతమందిని మార్చుకోవాల్సి ఉండే, నిజంగా అది ఉండనేమో అన్నటువంటి ఇదంతా చర్చ జరుగుతుంటుంది కదా. నిజమే అనిపిస్తుంది. అప్పుడు కొంతమందిని మార్చుకోవాల్సి ఉండే, మార్చలేకపోయినాం. మార్చడం వల్ల రిజల్ట్ వేరే వస్తుండొచ్చు. వాటితో పాటు ఇంకోటి చిన్న ఇంకా అంటే చిన్నది ఏం జరిగిందంటే, అంటే నా పర్సనల్గా నేను కావాలి, ఈ ఎమ్మెల్యేలకు కూడా మొత్తం అప్పచెప్పడం వల్ల కూడా కొంత క్యాడర్ ఇబ్బంది పడ్డారు. డిక్టేటర్షిప్ పైకి వెళ్ళి ఉంటుంటే ఎమ్మెల్యేకు మొత్తం అప్పచెప్పడం వల్ల కూడా ఏం జరిగిందంటే, ఇక ఎమ్మెల్యేకు నచ్చినోని ఎంకరేజ్ చేసుకోడు, నచ్చినోనికి తొక్కిపడేసుడు, ఒక రకమైనటువంటి వివక్ష వచ్చుడు కూడా మంచిది జరగలేదు. కొన్ని కాన్సెన్స్లు అట్లా కూడా జరిగింది. ఎమ్మెల్యేల సుప్రీం అయినా సరే కొంత నష్టం జరిగింది. అది దాన్ని కూడా కొంచెం పార్టీ ప్రభుత్వం సమానంగా తీసుకెళ్ళి ఉంటే ఇట్లా ఉండేది కాదు, చాలా బాగుండేది. అంటే ఇది నా పర్సనల్, నేను గమనించి చెప్తున్నా, ఇది జరగాల్సి ఉండేది. సమన్వయం ఉందా పార్టీలో? సమన్వయం ఉంది, అంత బాగానే ఉంది, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎక్కడైతే కొంత ఈ కొత్త పాత దాంట్లో కొంత కలుపుకోపోవడం, ఈ డిక్టేటర్షిప్ ఎమ్మెల్యేలు కొంత ఎక్కువైపోవడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడడం ఇది జరిగింది. 80 స్థానాలకు 80-90 స్థానాలు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి మరొక 10-18 మందిని తీసుకోవడం అనేది ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ పోయిందనే విషయం ఒక చర్చ కూడా బయట జరుగుతున్నది. ఇప్పుడు దాంతో పార్టీ ఏకీభవిస్తున్నదా? ఇప్పుడు ఒకటి నేనేమంటున్నా, ఆ రోజు అందరు సపోర్ట్లు కొట్టిరు కదా, నేనేమంటున్నా ఇలా ఓట్లేదు కరెక్టే. ఇప్పుడు ఆ రోజు అందరు సపోర్ట్లు కొట్టిండ్రు, ఇవాళ దాని గురించి మళ్ళీ నెగిటివ్ అంటే ఎట్లా తీసుకుంటాం దాన్ని? ఓకే, తీసుకోవద్దు అనేది నీ అభిప్రాయం అనుకో, తీసుకోవద్దు అనేది నిజంగా 88 సీట్లు గెలిచిన తర్వాత తీసుకోవద్దు అనేది అభిప్రాయం. అవును, సరే, కేసీఆర్ గారు ఒక గొప్ప మేధావి, ఒక చాణక్యుడు, తన ఆలోచన, తన విధానం ఏముందో మనం ఈడ మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. తన ఉద్దేశం ఏముందో తెలియదు ఆ నిమిషానికి, ఆయన స్ట్రాటజీ ఏముందో తెలియదు. తీసుకున్న తర్వాత కూడా వ్యవస్థ నడిచింది. నేనేమంటున్నా, తీసుకున్న కాడికి ఇవన్నీ జరిగినా కూడా ఎమ్మెల్యేలు కొంత ఫ్రీగా ఇవ్వడం వల్ల ఈ ఉద్యమకారులు అనుకోండి, పాత కార్యకర్తలు అనుకోండి, వాళ్ళకు నచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకోవడం, అనుమాయులకు దగ్గర పెట్టుకోవడం, మిగిలిన అది పార్టీ అనేది వాడు ఎమ్మెల్యే అంటాడు అందరినీ సమానంగా చూడాలి. దానికి ఏమైతే మళ్ళీ ఇప్పుడు పార్టీకి అటాచ్ చేస్తారు. నువ్వు చేసిన తప్పుకు పార్టీ చేసిన తప్పుకు పార్టీ, ఎమ్మెల్యే చేసిన తప్పులకు పార్టీ, ఎట్లయితుంది? ఎవరిది వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. కేసీఆర్ లాంటి గొప్ప అపరచానికుడు, అసలు ఒక మంచి మేధావి కేసీఆర్ గారు, దాన్ని ఎవరు కాదన్నారు. ఎక్కడున్న తెలంగాణను ఏడికి పట్టుకొచ్చిండు, ఇట్లా ఏ విధంగా సుమారు 7 లక్షల కోట్లు అప్పు అయిందని కాంగ్రెస్ బుచ్చన్న 71,000 కోట్ల అప్పు నుంచి 6,70,000 కోట్ల వరకు అప్పు పెరిగింది. బుచ్చన్న, నీకు ఎంత అప్పు ఉంది అందాదా? అంటే మనం మాట్లాడుకుందాం, అప్పు లేదా నీకు? నాకు ఉంటుంది కదా ఎంతో కొంత, నీ కుటుంబానికి ఎంతో కొంత అట్లా కాదే. ఇప్పుడు నేనేమంటున్నా బుచ్చన్న, నీ స్థాయితకు తగ్గట్టు అప్పు ఉంటుంది కదా. ఇల్లు కట్టుకుంటే అప్పు, బండి కొనుక్కుంటే అప్పు, కారు కొనుక్కుంటే అప్పు, పిల్లల ఫీజు కట్టే అప్పు, ప్రతి కుటుంబానికి సగటున ప్రతి మనిషి మీద అప్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన, మీరు అప్పన్నారు కాబట్టి చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు తేల్చిన లెక్క ఏమిటంటే తెలంగాణలో ప్రతి పౌరుని మీద 7 లక్షల రూపాయల అప్పు ఉందని. ఇప్పుడు ఇదే లెక్క కాంగ్రెస్లు ఉన్నప్పుడు ఎంత ఉందో కూడా చెప్పాలి. కాంగ్రెస్ రెండోది, భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సగటున ఎంత అప్పు ఉందో కూడా చెప్పాలి. క్రైటీరియా కాదు. 61,000 కోట్ల రూపాయల అప్పు రాష్ట్ర విభజన అప్పుడు ఉన్నది. ఆనాడు ఉన్న అప్పు, ఉమ్మడి రాష్ట్రం ఉన్న అప్పు 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్న అప్పు 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ప్రతి పౌరుని మీద 7 లక్షల రూపాయలు అప్పు అయిందన్నది శ్వేతపత్రంలో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట. నేనేమనుకుంటున్నంటే,
ఈ స్కీములన్నీ దాటవేత ఎగవేత చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొపగండా అనుకుంటా నేను. ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు, ఓట్లేసి గెలిపించిండ్రు. అరే నువ్వు సక్సెస్ కావడానికి నన్ను చెడ్డోని ఎందుకు చేయాలి చెప్పు నాకు. నీ సక్సెస్ రేటు పెంచుకో. బీఆర్ఎస్ వాళ్ళు అనలేదా ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన నిర్వాహకం, ఈ 50 ఏళ్ళలో కాంగ్రెస్ నేనేమంటున్నా ఎప్పుడు కూడా 50 ఏళ్ళలో కాంగ్రెస్ నేనేమంటున్నా చెన్నగారు, ఎప్పుడైనా మీరు రాజకీయంగా చేసేటువంటి ప్రకటనలు చేయండి, రాజకీయ విమర్శలు చేయండి. ఇలా కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ గవర్నమెంట్ అప్పు చేసిందంటే నీకు అప్పు ఎవడు పుట్టిస్తాడే నాకు అర్థం కాదు. తెలుగుకల్లా పని చేసే ముచ్చటనే ఇది. కాంగ్రెస్ వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నారు మీరు. ఇది నా రాష్ట్రం, కాంగ్రెస్కి అడ్వైజ్ ఇచ్చుడు కాదు. ఈ రాష్ట్రం బాగుండాలని ఈ రాష్ట్రంలో ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డగా నాకు హక్కు ఉంది. నా రాష్ట్రము అంటే విచ్ఛిన్నమవడో లేకుంటే ఇట్లా రేపు పొద్దుగల అభివృద్ధికి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదంటున్నా. ప్రతి కుటుంబానికి సగటున ప్రతి మనిషికి అప్పు ఉంటుంది ఏదో రకంగా. నీ కుటుంబం సాదుకోవడానికి అప్పు చేసినప్పుడు, నీ కుటుంబం బండి నడవాలన్నప్పుడే అప్పు చేసినప్పుడు, ఈ రాష్ట్రం నడవాలనుకున్నప్పుడు, ఈ రాష్ట్రం బాగుండాలనుకున్నప్పుడు అప్పు చేయడంలో తప్పేంది? ఓకే, అప్పు చేయరు, అప్పు చేయమా అభివృద్ధి చేయమా? మీరు అప్పులు వదిలేయని చెప్పడం ఉద్దేశం ఏంటంటే మేము అప్పు చెయ్యం, అభివృద్ధి కూడా చెయ్యం, అదేనా మీరు చెప్పాల్సింది? చాలామంది చెప్తారు నాకు అప్పు అంటే చాలా భయం, అప్పు చేయనోడు ఎవడు కూడా అభివృద్ధి కాలేదు, గుర్తుపెట్టుకో. కుటుంబం మరీ ఎక్కువ అప్పు చేస్తే కూడా అరే ఏం కదే, అప్పు ఉంటేనే డెఫినెట్గా మార్కెట్లో నీ విలువ పెరుగుతుంది, డెఫినెట్గా నీ మార్కెట్లో విలువ పెరుగుతుంది, నీకు రకరకాల పెట్టుబడులు వస్తాయి. ఇలా తెలంగాణలో కిన్ని పెట్టుబడులు వస్తున్నాయి వీళ్ళు చేసే ప్రొపగండాకు డెఫినెట్గా ఇవన్నీ మనం తెలియనోని కూడా చెప్తున్నాం. మా రాష్ట్రం ఇంత తప్పు ఉంది, మా రాష్ట్రం ఇంత తప్పు ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు మీ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఎవరు అప్పులు ఇవ్వద్దు, పెట్టుబడులకు రావద్దు, పెట్టుబడులు పెట్టకుని అని చెప్తున్నారు మీరు. సగటున ఒక కుటుంబం నడపాలన్నప్పుడే అప్పు చేస్తే, సగటున ఒక వ్యక్తి బిజినెస్ పెట్టుకోవాలనుకున్నప్పుడే అప్పు చేస్తే, ఒక బండి కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఒక కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అప్పు చేసినప్పుడు, ఈ రాష్ట్రం బాగుండాలనుకున్నప్పుడు అప్పు చేస్తే తప్పేంది? అప్పు చేయలేదు అంటే నువ్వేం చేయలేదు అన్నట్లు లెక్క నా దృష్టిలో.